డ్రామాలెన్ని ఆడినా బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ నుండి తప్పించుకోలేకపోయింది నటి హేమ. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దిమ్మ తిరిగే ఝలకిచ్చింది. ఇందుకే మా ఇచ్చిన షాక్ ఏంటి? హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. సార్ నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు. నేను అసలు ఆ వీడియో పెట్టింది కూడా హైదరాబాద్లో. సీన్ రక్తి కట్టించడంలో నటి హేమ డ్రామాలే వేరు. అది రీల్ సీన్ అయినా రియల్ సీన్ అయినా జీవించేస్తుందంతే. బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని చాటి చెప్పడానికి రకరకాల రీల్స్ చేసింది. జనాన్ని నమ్మించేందుకు వీడియోలల్లేసి ఔరా అనిపించింది. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. ఎన్ని వేషాలేసినా హేమ పోలీసుల విచారణకు హాజరు కాక తప్పలేదు. హేమ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అంతలోనే ఆమెకు మరో షాక్ తగిలింది. హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేస్తారా, తాత్కాలికంగా మాత్రమే వేటు వేస్తారా అన్నది నిర్ణయం తీసుకోవాల్సింది. నెల 3న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన హేమ వైద్య పరీక్షల సమయంలో ఓవర్ యాక్షన్ చేసింది. నేను ఇన్నోసెంట్ అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. పైగా మీడియానే అంతా చేసిందంటూ చిందులేసింది. పోలీసులు వద్దని వారిస్తున్నా లెక్క చేయకుండా తనదైన మార్క్ నటన పండించింది. తప్పు చేయలేదు, నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు. నేను అసలు ఆ వీడియో పెట్టింది కూడా హైదరాబాద్ లోంచి, ఇక్కడ నుంచి కాదు. ఓకే, వాళ్ళు చూడండి. రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని 3వ పంపిన నోటీసులకి హేమ సీసీబీ ఎదుట హాజరైంది. వేర్వేరు కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు రేవ్ పార్టీ నిర్వహణలో హేమది కీలక పాత్రగా గుర్తించారు. 5గురితో కలిసి రేవ్ పార్టీ నిర్వహించినట్టు తేల్చారు. నేను హైదరాబాద్ వచ్చేసాను. నేను మా ఇంట్లోంచే బిర్యానీ వీడియో పెట్టాను. నేను ఏం తీసుకోలేదన్నా. రేవ్ పార్టీలో ప్రముఖ తెలుగు సెలబ్రిటీలు పాల్గొన్నారన్న వార్తలు బయటకొచ్చాయి. అందులో నటి హేమ ఉందనే వార్త బలంగా వినిపించింది. అయితే రేవ్ పార్టీకి తనకి ఎలాంటి సంబంధం లేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తూ మరో వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తాను రేవ్ పార్టీలో లేనని వేర్వేరు వీడియోలు రిలీజ్ చేస్తూ భలే కవర్ చేశారు. ఫైనల్ గా హేమ డ్రామాలు మా వేటు వేసేదాకా వెళ్లాయి.